మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట శివార్లోని ఉన్న మహేష్ ఇండస్ట్రీస్ చింతగింజల ఫ్యాక్టరీలో ప్యూర్ ఆయిల్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తార్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతగింజల ఫ్యాక్టరీలో ప్యూర్ ఆయిల్ ను పరిశీలించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని ల్యాబ్ కు తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. పరీక్షల అనంతరం తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా మెదక్ రోడ్ లో ఉన్నటువంటి రుద్ర ఫ్యామిలీ దాబా హోటల్లో కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రామాయంపేట పట్టణంలోని విజయ మిల్క్ డైరీని కూడా ఆయన పరిశీలించారు. వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలన్నింటినీ కూడా ఆహారంను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలియపరిచారు. ఈరోజు రామాయంపేట మండలంలోని కొన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ తనిఖీ చేయబడ్డాయి. అందులో ఒకటి విజయ్ ఆయిల్ తనిఖీ చేసాం. విజయ్ ఆయిల్ పాల శీతలీకరణం అని ఇక్కడ విజయ్ ఆయిల్ ఫ్యాట్ పర్సంటేజ్ని చూసాం. ఫ్యాట్ పర్సంటేజ్ కరెక్ట్గానే ఉంది. తర్వాత ఇందులో ఇంకో ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మహేష్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ అక్కాపూర్ విలేజ్ మెదక్ రోడ్లో ఉంది. అందులో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తయారు చేస్తున్నారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ తనిఖీ చేయబడి జరిగింది. తర్వాత ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్కు FSSAI లైసెన్స్, తర్వాత దానికి సంబంధించిన లేబుల్ డిక్లరేషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత దాని యొక్క క్వాలిటీ తెలియాల్సి వచ్చింది. మళ్ళీ క్వాలిటీ దానికి శాంపుల్స్ తీసేసి స్టేట్ ఫుడ్ ల్యాబ్స్కి పంపిన తర్వాత ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది దాని మీద మనం క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆ క్వాలిటీని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ కావాల్సి వచ్చింది. ఓకే.